హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నీకు చదువు ఉంది, మంచి ప్రతిభ ఉంది, దాని ద్వారా బాగా డబ్బులు సంపాదిస్తున్నావు. ఓకేనా? ఈ సమాజంలో నీకంటూ ఒక స్థాయి ఉంది, ఒక హోదా ఉంది, గౌరవం పొందుతున్నావు, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో నువ్వు ఉన్నావు. అంటే అర్థం ఏంటి? నీ భుజస్కంధాల మీద బాధ్యత పెరుగుతుందని. ఓకేనా? నీ దగ్గర అవసరానికి మించి సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన మీద, ఆ డబ్బు మీద అభాగ్యులకు హక్కు ఉంటుంది. ఈ సమాజంలో మనం కనబడతా ఉంటారు, కొంతమంది కష్టపడతా కనబడతా ఉంటారు, ఏడుస్తూ కనబడుతూ ఉంటారు, తినడానికి తిండి ఉండదు. కొంతమందికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేద కుటుంబాలు కొన్ని ఉంటాయి కదా, క్యాన్సర్ అను, గుండె సంబంధిత వ్యాధులను, కిడ్నీ సంబంధిత వ్యాధులను, రకరకాల వ్యాధులు, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారా? వాళ్ళకి నీ దగ్గర అవసరానికి మించి సంపాదన ఏదైతే ఉందో దానిని కొంత ఖర్చు చేయమని అర్థం. అర్థమవుతుందా? నా దగ్గర బాగా డబ్బు ఉంది, నా టాలెంట్ ఉంది, నా టాలెంట్ ద్వారా నేను ఇంత సంపాదించాను అని నువ్వు విర్రవీగకు. అది దేవుడు పెట్టేటటువంటి పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలంటే, నువ్వు పాస్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధపడుతూ అభాగ్యులు, వాళ్ళకి నువ్వు చేదోడు వాదోడుగా ఉండాలి. నీకు చేతనైనా సాయం చేస్తూ ఉండాలి. అది మనిషిగా పుట్టినందుకు అది మన బాధ్యత. ఓకేనా? ఇది దేవుడు పెట్టేటటువంటి పరీక్ష. ఉన్నంతలో సాయం నువ్వు ఎంతైతే చేయగలవు అంత చేయాలి. ఓకేనా? పెద్ద చెట్టుకు పెద్ద గాలి, చిన్న చెట్టుకు చిన్న గాలి. ఓకేనా? దేని స్థాయి దానికి ఉంటుంది. ఆ స్థాయికి తగ్గట్టు మనం చేస్తూనే వెళ్ళాలి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ.